పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మహారాష్ట్రలో ఒళ్ళు గగ్గుర్లు పుడిచే అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వందలాది మంది బాలికలను ట్రాప్ చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 180 మంది బాలికలను లైంగికంగా వేధించాడు వ్యక్తి. అక్కడితో ఆగకుండా వారికి సంబంధించిన 350కి పైగా అశ్లీల వీడియోలను కూడా చిత్రీకరించి వారికి నరకం చూపించాడు. తాజాగా అతడు అరెస్టు కావడంతో వీడియోలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వాడ నగరానికి చెందిన మొహమ్మద్ అలియాస్ తన్వీర్ అనే యువకుడు వందలాది మంది చిన్నారులపైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన్వీర్ స్థానిక బాలికలను మాయమాటలతో ప్రలోభపెట్టి ప్రేమ పేరుతో దగ్గరయ్యేవాడు. ఆ తర్వాత వారిని ముంబై, పూణే వంటి నగరాలకు తీసుకువెళ్ళి లైంగికంగా వేధించేవాడు. అంతటితో ఆగకుండా వారు నగ్నంగా ఉండగా వారికి తెలియకుండానే వారితో కలిసున్నప్పుడు రహస్యంగా వీడియోలు తీసేవాడు. వాటిని అడ్డం పెట్టుకొని బాధిత అమ్మాయిలను పదే పదే బ్లాక్మెయిల్ చేసేవాడు. డబ్బులు వసూలు చేస్తూ తనకు కావలసినప్పుడల్లా వారి శరీరాలతో ఆడుకునేవాడు. ఈ క్రమంలో కొన్ని వీడియోలను ఆన్లైన్లో కూడా షేర్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కొందరు బాధిత అమ్మాయిల తల్లిదండ్రులు ఈ విషయాన్ని నేరుగా రాజ్యసభ ఎంపీ అనిల్ భోండే వద్దకు తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే సదరు ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్పీ కార్యాలయం ముందు నిరసనకు దిగుతానంటూ కూడా హెచ్చరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇక కోర్టు నిందితుడికి 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ క్రమంలోనే పోలీసులు తన్వీర్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా అందులో వందల సంఖ్యలో అసభ్యకర వీడియోలు చూసే అధికారులు కూడా షాకు గురయ్యారు. ఈ వీడియోలను నిందితుడు మరెవరికైనా విక్రయించాడా లేదా అశ్లీల సైట్లలో అప్లోడ్ చేశాడా అనే కోణంలో సైబర్ సెల్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్లో ఉన్న వీడియోలను తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏదేమైనా కూడా సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియాని ఆయుధంగా మార్చుకొని ఇంత దరిద్రపు ఘాతుకాలకు పాల్పడినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ ఇలాంటి వ్యక్తులను పూర్తిగా భయభ్రాంతులకు గురయ్యేటువంటి విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు బాలికలు కానీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భద్రత కల్పించాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎంపీ తీసుకున్నటువంటి చొరవతోటి ఈ కేసులో కొంత స్పీడప్ కనిపిస్తుంది. ఆయన బాధితుల తల్లిదండ్రులు ఆయనకు చెప్పినటువంటి వివరాలను బేస్ చేసుకొని వెంటనే అప్రమత్తమయ్యి ఇంకా ఎవరు కూడా అతని వలలో పడకుండా, జీవితాలు ఆగం కాకుండా, వారి పూర్తి భవిష్యత్తును కూడా అంధకారంలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ వెంటనే దీనికి సంబంధించిన సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడంతో ఒక అడుగు ముందు పడింది. లేకుంటే ఇంకా ఆ తల్లిదండ్రులు కనుక ఈ విషయాన్ని బయటకు చెప్పకపోతే, ఎంపీ చొరవ తీసుకోకపోతే ఇంకా ఎంతమంది ఆడపిల్లలు బాలికల భవిష్యత్తు నాశనం చేసేవాడో ఈ దుర్మార్గుడు అంటూ కూడా ఇప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా చిన్నపిల్లలని, బాలికలని, మహిళలని లోబరుచుకుంటూ వారిని పూర్తిగా ఇలాంటి బ్లాక్మెయిల్కి పాల్పడుతూ వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న ఇలాంటి వ్యక్తులను పూర్తిగా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్లు వినపడుతున్నాయి.